సినిమా అంటే మళ్ళీ డిప్యూటీ సీఎం కాస్త మళ్ళీ సీఎం అవుతారు. అలా ఉంది కాదు, ఒకటే ఒక మాట మీరు చూడండి, బాగుంటే మాకు రివ్యూ ఇవ్వండి, లేకపోతే లేదు. ఒకటే ఒక మాట, ఒక్క మాట ఒకే మాట ఫ్యాన్స్ మీరు చెప్తున్నారు, మీరు చూసి సినిమా ఎలాగో మీరే చెప్పండి, మీరే చెప్పండి. చాలా బాగుంది మూవీ అయితే. మళ్ళీ గ్యాంగ్స్టర్ అంటే పవన్ కళ్యాణ్. ఓ మహేష్ బాబు ఫ్యాన్ గా చెప్తున్నానా, పవర్ స్టార్ ఫ్యాన్స్ మేసారు. ఎవరెవరైతే హెచ్ఎచ్ఎం ట్రోల్ చేశారో ఓజీ చేసే 2011లోనే మా గబ్బర్ సింగ్ కే మేసం తిప్పాం. పవర్ స్టార్ పోస్ట్ చూస్తేనే న్యూస్ బంప్స్ వస్తాయి. అలాంటిది పవన్ గారిని ఏ విధంగా చూడాలో ఫ్యాన్స్ ఆ విధంగా చూపించారు. తర్వాత ఇందులో పిక్చర్లో చేసే ఏ వ్యక్తిని కూడా ఎవరిని విడిచిపెట్టలే. పవన్ కళ్యాణ్ ఒక్క స్వార్థంగా తీయలే, ప్రతి ఒక్క క్యారెక్టర్ని న్యాయం చేశాడు, ప్రతి ఒక్క క్యారెక్టర్ని క్యారెక్టర్ ఇచ్చాడు. తర్వాత ఇందులో ఏ ఒక్క వ్యక్తికి కూడా వ్యతిరేకించలే, ఒక రాజకీయ డైలాగ్ లేదు. సినిమాలా తీశాడు, బాక్స్ బద్దలు కొడతాడు, అది పవర్ స్టార్. సినిమా మాత్రం బాగా తీసాడు, చాలా బాగుంది, సూపర్ గా తీసాడు. ఒక్కొక్క సీన్ మాత్రం ఎంట్రింగ్ సీన్ లాగా ఉందన్న. పవన్ కళ్యాణ్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. ఆంధ్ర తెలంగాణ మగుడు ఎవరంటే పవన్ కళ్యాణ్. ఎక్స్ట్రాడినరీ మూవీ అండి, ఎక్స్ట్రాడినరీ మూవీ, రియలీ మైండ్ బ్లోయింగ్ మూవీ అండి. మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడన్న, ఒక్కొక్క సీన్ కి సీట్ లో కూర్చొని అనిపించట్లేదన్న. ఒక్కొక్కడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలాగంటే తల్ల కొట్టేసుకొని ఎలాగా వినిపిస్తుందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా కొట్టాడు. తమనైతే మాత్రం మ్యూజిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తమన్ కన్యా, తమనే కరెక్ట్ అనియా, ఇంక దేనికి తమనే కరెక్ట్. కన్యాల బాబు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇండస్ట్రీకి ఇట్టు ఎవడైనా కళ్యాణ్ బాబు తర్వాతే. బాబులకే బాబు, బాబులకే బాబు. ఇంకోటి సుజిత్కి లైఫ్ టైం సెటిల్మెంట్, టీఎఫ్ఐ లో లైఫ్ టైం సెటిల్మెంట్ సుజిత్కి తీరుస్తాడు. పవన్ కళ్యాణ్ ఇలా చూపించాడు, అవ్వడో లేడు. పవన్ కళ్యాణ్ ఇలా చూపించాడు, అవ్వడో లేడు. సుజిత్ తర్వాతే అన్నా క్లైమాక్స్ సీన్ దోలా, లాస్ట్ సీన్ దోలా, క్లైమాక్స్ సీన్ తమనన్నకి నమస్కారం అన్న. మ్యూజిక్ ఎలా కొట్టాడంటే ఇంటర్వెల్ మ్యూజిక్ బుర్ర పాడు కొట్టాడు. సూపర్ సినిమా అన్న. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్కి కంబ్యాక్ వచ్చింది. చాలా రోజుల తర్వాత మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. ఈ రోజు అయితే ఫుల్ మీల్స్, ఇండస్ట్రీ హిట్. చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చింది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి, బాగుంది సినిమా, బాగుంది, వచ్చి చూడండి. సుజిత్ అన్నా నీ కాలు ముక్తా అన్న, సూపర్ తీసా అన్న, సూపర్ తీసా, భలే తీసా అన్న, సూపర్ అన్న. బాబులకే బాబు, కళ్యాణ్ బాబే బాబు, ఒక్కడే, 2 రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. 12 సంవత్సరాల తర్వాత ఆకలి తీర్చాడు మా సుజిత్. ఇంక ఈసారి మామూలుగా ఉండదు, ఇంకా కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆకలి తీర్చారు. ఎక్కడ తగ్గేదే అన్నట్టుంది, ఇది సూపర్ గా ఉంది సినిమా. డే వన్ లేచిపోతే ఇంకా సాయంత్రానికి చూడండి, ఇంకా రికార్డులు మోతే. ఇది పవన్ కళ్యాణ్ గారి 1 man షో. ఓజీ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఇంకా ఎక్కువ ఇచ్చారు తప్ప తక్కువైతే అవ్వలేదు. తమన గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. హార్ట్ అటాక్ పేషెంట్ అయితే మాత్రం ఇంకా సుజిత్ అంటే ఫ్యాన్. ఇంకా కళ్యాణ్ గారిని ఏ ఎలివేషన్స్ లో ఎలా చూడాలనుకున్నామో అంతకు మించే చూపించారు తప్ప ఓజీ సక్సెస్. అన్న తమనన్న ఎక్కడున్నా కానీ సంగీతం మాత్రం దుమ్ము దులిపిసేవన్న. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయ్యే బాబా, మాకు అసలు కాలేజ్ అయితే ఆడలేదు. అది సుజిత్ అన్న. సుజిత్ మా ఒకప్పుడు ఖుషి సినిమా చూసినప్పుడు మా ఫ్యాన్స్ డైరెక్టర్ పక్కా ఫ్యాన్స్ సుజిత్ అన్న. నీ డైరెక్టర్ అయితే సింపుల్ సాకు కొద్దిగా తడబడే, కానీ ఈ సినిమాకి అయితే హైలైట్ అన్న. మా పరులు నిలబెట్టావు, మాకు ఫుల్ మీస్ పెట్టావు. నిజంగా మా పవన్ కళ్యాణ్కి ఈరోజు 2 రాష్ట్రాల్లో ఎక్కడ ఉందనుకుంటే 3వ రాష్ట్రం బొంబాయి తీసుకెళ్ళిపోయినావు. నిజంగా
అక్కడ కూడా నీకు సుజితన్న యాన్సప్ అన్న, సుజితన్న నీకు యాన్సప్. ప్రకాశ్ అన్న నువ్వు అయితే కామ్గుండి ఇంకా ఎరగదీస్తావన్న. ప్రకాశ్ అని ఇంకా ఎరగదీస్తాడు. ఎప్పుడు చూడాలి సినిమా నుంచి చూస్తాను ప్రకాశ్ రాజుని. ప్రకాశ్ రాజుకి కూడా యాన్సప్ నిజంగా. సినిమాకే ప్రకాశ్ రాజు కూడా హైలైట్. ఆ హీరోయిన్ పేరు తెలియదు కానీ ఆవిడ కూడా యాక్షన్ హైలైట్, విలన్ కూడా హైలైట్. చెప్తాను సినిమా మొత్తం హైలైట్ అన్న. సినిమా చెప్తాను. పవన్ కళ్యాణ్ సినిమా అంటే సినిమా చూడవసరం లేదు. ఆయన కటౌట్ చూడాలనుకున్న వాళ్ళు వేలాది మంది ఉన్నారు, అందులో మేము ఒకరు. కానీ పవన్ కళ్యాణ్ సినిమా బాగుంటేనే ఒక రేంజ్లో ఉంటుంది. కానీ ఏమాత్రం కానీ రేంజ్ అయిందంటే అది ఇంకా బంపర్ టాప్ అవుతుంది. ఆల్ ఇండియా ఫ్యాన్స్ ఎవరికైనా ఉన్నారని మీరు గూగుల్లో చెక్ చేసుకోండి. పవన్ కళ్యాణ్కి ఇలాగ పుట్టిన 3 సంవత్సరాలకు కూడా ఇలాగంటది పవన్. అది పవరిజం. సినిమా అయితే మైండ్ బ్లాక్, అసలు బ్లాక్ బస్టర్, బొమ్మ బ్లాక్ బస్టర్, పక్కా చూడాల్సిన సినిమా. మ్యూజిక్ అయితే పీక్స్, అసలు మ్యూజిక్ హార్ట్ ఆఫ్ ద సినిమా. అసలు మ్యూజిక్ లేకపోతే ఏం లేదు. సుజిత్ కి దండం. దేవుడు, మా దేవుడిని మళ్ళీ మాకు చూపించాడు. సూపర్, మైండ్ బ్లోయింగ్. పంజా తర్వాత రికార్డ్ కొట్టే సినిమా ఇదే, రాసి పెట్టుకోండి. సుజిత్ సాంబవం, తమన్ తాండవం, పవన్ మళ్ళీ పూర్వవైభవం. సూపర్ హిట్. సుజిత్ దోలా, తమరికి దోలా, కళ్యాణ్ బాబుకి జై, బాబుకే బాబు. సూపర్ అన్న, బ్లాక్ బస్టర్. 2000 కోట్లు పక్కా. మూవీ బాగుందన్న, బాగుంది, చాలా బాగుంది. సూపర్ మూవీ, ఎక్సలెంట్. బీజిఎం ఇచ్చి పడేశారు, సుజిత్ దోల్ ఇచ్చేసారు. సినిమా మాత్రం సూపర్ గా ఉందండి. చించేశాడు పవన్ కళ్యాణ్ మాత్రం. దాంట్లో ఎక్స్పీరియన్స్ పాటలు ఏమి లేవు కానీ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సూపర్ డైరెక్షన్ సూపర్ గా ఉందండి. కంపల్సరీ బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది అన్న. మూవీ మాత్రం పవన్ అన్నది వేరే లెవెల్ అన్నమాట. సినిమా చాలా బాగుంది. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలైట్. పవన్ కళ్యాణ్ ఖుషీలో ఏం యాటిట్యూడ్ చూసామో దానికి మించిన యాటిట్యూడ్ సూపర్గా ఉంది. ఖుషీలో మనకు డైలాగ్ ఉంటుంది, నువ్వు నంద అయితే ఏంటి, గోంబ అయితే నేను సిద్ధ రాయ్ అన్నట్టు ఇక్కడ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్.